Hello everyone, welcome to my channel Suma Girish. Welcome back to one more recipe in our channel. పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఎలా చేశాను అనేది చూపించేస్తాను. చాలా డీటెయిల్గా, చాలా సింపుల్ రెసిపీ. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయి కానీ స్టీల్ది అయితే మాత్రం అది నాన్ స్టిక్ అవ్వాలి అని అంటే చాలా హీట్ చేయాలన్నమాట. ఎక్కువ హీట్ చేసామంటే స్టీల్ నాన్ స్టిక్ అయిపోతుంది. దాంట్లో కొద్దిగా గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొన్నిసార్లు పన్నీరు ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. అదే దాన్ని కానీ బాగా హీట్ చేసి తర్వాత ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి పన్నీర్ని ఇలా వేపుకుంటే అది స్టిక్ అవ్వదన్నమాట. అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. గరిటె పెడితే తునిగిపోతుంది అని అనుకుంటే ఇలా టాస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇలా పన్నీర్ని ఫ్రై చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల పన్నీర్ ఎక్స్ట్రా సాఫ్ట్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్ ఆప్షనల్. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఆనియన్స్ సరిగ్గా మగ్గలేదు అని అంటే కూర కూడా పొడి పొడిగా వస్తుందన్నమాట. అంత థిక్ గ్రేవీగా రాదు. ఇలా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని ఇలా మగ్గించుకోవాలి. అలా అని కలర్ చేంజ్ అవ్వకూడదు. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టొమాటోస్ని ఇలా ప్యూరీ చేసి వేసుకోవాలి. టొమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు టొమాటో ప్యూరీని మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది అంటే టొమాటో ప్యూరీ బాగా మగ్గిపోయినట్టు అన్నమాట. ఇందులోకి మనం ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ to 2 స్పూన్స్. నెక్స్ట్ ధనియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా అడుగు మాడకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటో ప్యూరీ కూడా ఎంత థిక్గా రెడీ అయిందో. ఇలా అవ్వాలన్నమాట. కొద్దిగా వాటర్ ఉన్నా కూడా టొమాటో ప్యూరీ పచ్చివాసన పోలేదని అర్థం. అండ్ కూర మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇలా వాటర్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు టొమాటోస్ని మగ్గించుకోవాలి. తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా వేగిపోయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని మనం వాటర్లో నానబెట్టాం కదా, విత్ వాటర్ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ ముక్క వాటర్ని బాగా పీల్చుకుంది. సో దీన్ని మనం కర్రీలో యాడ్ చేసామంటే కర్రీని మొత్తం కూడా పన్నీర్ అనేది లాగేసుకుంటుంది. అప్పుడు కొంచెం ఫ్లేవర్గా ఉంటుందన్నమాట పన్నీర్. పన్నీర్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కసూరి మెతి ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కసూరి మెతి లేదు, సో అందుకే నేను వేయలేదు. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూరని మగ్గించుకోవాలి.
కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ కూడా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడిన తర్వాత దించబోయే ముందు ఒక 5 మినిట్స్ ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా రోటీస్, రైస్లోకి చాలా బాగుంటుంది. నార్మల్గా మనం చేసుకునే పన్నీర్ బటర్ మసాలా రైస్లోకి అంత బాగోదు, కానీ ఈ కర్రీ డెఫినెట్గా రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. పన్నీర్ కూర అంటే మనం ఎప్పుడూ రోటీస్, నాన్స్లోకి తింటుంటాం కదా, రైస్లోకి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.